ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరు బాగున్నారా? ఉదయం లేస్తున్నారా? అందరూ ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుడు మనకిచ్చిన సమయం ఉదయకాల ప్రార్థన, ఈవినింగ్ ప్రార్థన మన ఆత్మీయ జీవితం. ఎన్నోసార్లు మనం తప్పిపోతూ, పడిపోతూ, చెడిపోతూ అనేక రీతిలుగా మరి బలహీనమైనటువంటి కండిషన్లో మనం ముందుకు సాగుతున్నప్పుడు మన దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా కృప చూపడానికి ఈ కార్యక్రమం అండి కదండి. చిన్నపిల్లలు వారు త్రోవ తప్పి వెళ్ళిపోతుంటే తల్లి విడవదు, తండ్రి విడవడు, చేయి పట్టుకుని లాక్కొచ్చినట్టు చాలాసార్లు త్రోవ తప్పుతున్నప్పుడు, ఆత్మీయంగా పడిపోతున్నప్పుడు, అనారోగ్యాలు పాలవుతున్నప్పుడు, ఎవ్వరూ లేనటువంటి భయంకరమైనటువంటి పోరాటాలు, నిందలు, అవమానాలు వస్తున్నప్పుడు మన దేవుడు మనల్ని విడిచిపెట్టడు. అందుకని ఆయన కృప చూపడానికే ఇటువంటి చక్కటి ఈ దినం దేవుని వాగ్దానం అనే కార్యక్రమం. ధైర్యం తెచ్చుకో. ఉదయం 5 నుంచి 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి, మరి ఫేస్బుక్ నుండి చక్కటి లైవ్ వస్తుంది. మీరు అందరు చూస్తున్నారా? రోజు మార్నింగ్ చూడండి. ఈ యొక్క మరి ఎంతో అద్భుతమైన ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాం. వాటన్నిటికీ దేవుడు జవాబిస్తాడు. ఈవినింగ్ లైవ్లో ఎన్నో కార్యక్రమాలండి. దేవుడు మన పట్ల చూపాలి, చెయ్యాలి అని ఆశ కలిగి ఉన్నాడు. ఎన్నో కార్యాలు. రెండవదిగా అక్కర్లో, కష్టంలో, దుఃఖంలో, వేదనలో మనకు సమీపంగా ఉండే దేవుడు మన దేవుడు. మనల్ని ఆదుకునే దేవుడైన, బలపరిచే దేవుడు. ప్రతి వేదన నుండి అర్థం చేసుకొని మనలో కలుగుతున్న వీక్నెస్ నుండి కూడా విడిపించగలిగిన శక్తిమంతుడు. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం అందరికీ మీరు మీ బాధ్యత ఏంటో తెలుసా? దేవుడిస్తే నీ ప్రత్యక్షతని నా నుండి మీకు వస్తుంది, నాకును మీకును, మీ నుండి వేల మంది ప్రజలకు వెళ్ళాలి. అది మీ రెస్పాన్సిబిలిటీ. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ విషయం కూడా. కాబట్టి ఇప్పుడు చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. నేను చదువుతున్నాను 107వ కీర్తన 7వ వచనం. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. దేవుని ప్రజలు ఎక్కడికి చేరాలో దేవుడు ముందుగా నిర్ణయిస్తాడండి. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళకట ఒక చక్కటి నివాస స్థలమును, ఏంటంటే మంచి ఒక నివాస స్థలమును ఏర్పాటు చేసి చక్కటి త్రోవలో వారిని దేవుడు నడిపిస్తున్నాడు. అంతే కదండి. వారికి త్రోవని ఇచ్చేవాడు ఆయన, మంచి నివాస స్థలాన్ని ఇచ్చేవాడు ఆయన. దేవుని బిడ్డ, మనకి నివాసము ఆత్మీయ విషయంలో, ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాలు. ఎందుకంటే ఇక్కడ మనం చదువుతున్నటువంటి లేఖనంలో నుండి జ్ఞాపకం చేసుకున్నారు వారిని. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను. నీ గమ్యము చేరడానికి నీకు ఒక చక్కని త్రోవని దేవుడు సిద్ధపరిచాడు. స్టడీ పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, స్పిరిచువల్గా, ఆరోగ్యపరంగా చక్కని త్రోవ నీ కొరకు. చక్కని త్రోవలో నేను నిన్ను నడిపించేదను. వింటున్నావా సహోదరి? ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు నీ గమ్యము చేరడానికి, నువ్వు ఒక పురము చేరడానికి, ఒక ఆత్మీకంగానైనా, ఆర్థికంగానైనా, ఆరోగ్యపరంగానైనా, సేవాపరంగానైనా మనల్ని ఒక మంచి స్థానంలోకి చేర్చే దేవుడు కదండి. ఆ స్థానాన్ని ఇచ్చే దేవుడు ఆయన మనకి. అందుకని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, చక్కని త్రోవలో నిన్ను నడిపిస్తాను, చక్కని త్రోవని నీ కొరకు ఇస్తాను. ఈ విధంగా దేవుడు మనకిస్తున్న ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతించండి. చక్కని త్రోవలో నిన్ను నడిపించేదను. కాబట్టి ధైర్యం కూడా నీ పిల్లల్ని చక్కని త్రోవలో, నీ ఆత్మీయ జీవితం, నీ ఆరోగ్య విషయం, నీ ఫైనాన్షియల్ విషయం, నీ యొక్క వ్యాపార విషయం, నీ గర్భఫలం, ఏదైనా ఒక చక్కటి త్రోవ నీ కోసం ఉంది. కాబట్టి ధైర్యంగా ఉండు. ఆయన నడిపించబోతున్నాడు. కాబట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం, ప్రభుని స్తుతిద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకొని దేవునికి వాగ్దానాన్ని బట్టి థ్యాంక్స్ చెప్పి, ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, ఈ వాగ్దానం మీరు రిసీవ్ చేసుకొని మీ ఇంటి వారందరికీ చూపించి, అందరూ లైక్ చేసి, అందరికీ షేర్ చేసి, తెలియని వారందరికీ పంపండి. వారు విన్నా, వినకపోయినా, చూసినా, చూడకపోయినా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది ఉదయకాలం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని గృహాలకి రక్షణ లేని త్రోవ, రోగులకి ఒక చక్కటి త్రోవ, వారు ఆశ్చర్యపరచబడే విధంగా అద్భుతమైన స్వస్థత, ఆపరేషన్స్ దాకా వెళ్ళి కూడా క్యాన్సిల్ అయిపోవాలి. అప్పులతో ఉన్న వారికి విడుదల ప్రభా. భార్య భర్తలు విడిపోయిన వారి కుటుంబాలు కట్టబడాలి. కుటుంబాలు శాంతి సమాధానం లేని వారికి సమాధానం,
అయ్యా జాబ్ లేని బిడ్డలకు మంచి జాబ్స్ ఇవ్వండి. కోర్టు కేసులు ఉన్న వారికి విడుదల కలుగునట్లు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మానసిక ఒత్తిళ్లు, మెంటల్ ప్రెషర్స్, యాంగ్జైటీ ప్రభా, లేని టెన్షన్స్ తీసుకొస్తున్న దుష్టుని యేసు నామములో గద్దిస్తూ విడుదల ప్రకటిస్తున్నాం. అంతేకాక ప్రభా నా తండ్రి, ఎవరికైతే ప్రభు ఇతరులకు డబ్బు ఇచ్చి వారి డబ్బు రావట్లేదు, దైవిక భయం పుట్టించి వారి డబ్బు వారికి ఇచ్చుటకు సహాయం చేయండి. ఎవరైతే భూ సంబంధమైన బంధకములతో బంధించబడి ఉన్నారో విడుదలించి గొప్ప కార్యం చేయండి. అయ్యా సేవ ముందుకు సాగట్లేదని దైవజనులు ఎవరైతే బాధపడుతున్నారో వారి కట్లు తెగిపోయి ఆ పరిచర్లు ముందుకెళ్ళాలి, మందిరాలు సంఘాలు కట్టబడాలి. ఈ విధంగా ఎవరెవరు మా ఇతర దేశాల నుంచి మా ప్రియులు చూస్తున్నారు, ఒకవేళ భారతదేశం రావాలంటే క్షేమంగా రావాలి, ఇక్కడ నుంచి వీసా విషయంలో కానీ దేనిలోని ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది, నీ చిత్తానుసారంగా వారిని నడిపించండి. వివాహం కాని బిడ్డలకి చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు, గర్భం లేని స్త్రీలకు గర్భఫలం మీరు దయచేయండి, గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవాలు మీరు దయచేయండి. ఈ విధంగా ప్రతి ఒక్కరి వేదన నుండి విడిపించి, ఎవరు ఏ సమస్యలో కూరుకుపోయిన విడుదలిచ్చి, ఒకవేళ పాపములు ఆత్మీయతలు బలహీనులంటే లేవనెత్తి మీరు తోడుగా ఉండమని ఆయన ఈరోజు మ్యారేజ్ డే ఎవరిదో వారిని బ్లెస్ చేస్తూ ఆ కుటుంబం మీద శుభములు, దీవెనలు, ఆరోగ్యములు ఈ వాగ్దానం ఈ సంవత్సరం అంతా జరిగించండి. ఎవరిది బర్త్డేను వారిని దీవిస్తున్నాం, ఈ సంవత్సరం అంతా దీవెనలతో నింపి ఇయర్ అంతట్లో మీ కృపాక్షయం వారి మీద ఉంచమని, మా అందరికీ దినమంతట్లో తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు దేవుని బిడ్డలారా? చక్కటి అద్భుతమైన వాగ్దానం. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ నోటిఫికేషన్ వాగ్దానం వస్తుంది, ఈవినింగ్ లైవ్ వస్తుంది, మార్నింగ్ లైవ్ వస్తుంది. కాబట్టి వాగ్దానాలన్నిటి ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.